మీరు కొంచెం పక్క జరగండి సార్, ఇటు తిరగండి, కొంచెం రైట్ తిరగండి, సైడ్ సెల్ ఫోన్ బ్రేలు పట్టుకున్నాడు. సైడ్ నుంచి కెమెరాలు కొంచెం వెనక జరగండి, సార్లు తీసుకొని కాకపోతే కొంచెం వెనక జరగండి, సార్ రెడీ సార్, ఇక్కడే ఉన్నానంటే మీరు కెమెరా ఎక్కి పెట్ట సాక్షి భయ జూమ్ ఉంది కదా, కెమెరా ఆల్రెడీ ఇక్కడే ఉంది, ముందుకు వచ్చింది ఓకే స్టార్ట్. మొత్తం సరిపోతుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గోకుల్ చాట్ బండార్ లుంబిని పార్కులో జరిగినటువంటి జంట బాంబు పేలుళ్లు జరిగి 6 సంవత్సరాలు కావస్తున్నా ఈ రోజు వరకు ఏ ఒక్క ఉగ్రవాదికి శిక్ష పడలేదు. ఇటీవల హైదరాబాద్ నగరంలోని దిల్సుఖ్ నగర్ లో జరిగినటువంటి బాంబు పేలుల్లో కూడా ఏ ఉగ్రవాదిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఈరోజు దేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు పెరిగిపోతున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఉగ్రవాదులను బుజ్జగించేటువంటి చర్య చేపడతా ఉన్నారు. చాలా సిగ్గుచేటు. ఈరోజు దేశంలో ఒక దిక్కు పాకిస్తాను, ఒక దిక్కు చైనా మన దేశం మీద అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేస్తున్న యూపీఏ ప్రభుత్వము ఈరోజు మరి పూర్తిగా చేష్టలూడినట్టుగా వ్యవహారం చేస్తూ ఉంది. నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. లుంబిని పార్కులో గోకుల్ చాట్ బండార్లో 42 మంది బాంబు పేలుళ్లలో చనిపోతే ఇంతవరకు ఏ ఉగ్రవాదిని ఇంతవరకు పట్టుకోలేదు. అదేవిధంగా దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుళ్లు జరిగితే ఇంతవరకు ఏ ఉగ్రవాదిని పట్టుకోలేదు. భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, ఎవరు ఈ ఉగ్రవాద కార్యక్రమాల వెనుక ఉన్నారో, ఎవరు మద్దతు ఇస్తున్నారో, హైదరాబాద్ నగరంలో ఈరోజు ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయింది. దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యక్రమాలు జరిగినా దానికి మూలాలు హైదరాబాద్లో తేలుతా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం మేము, ఈరోజు ఉగ్రవాదులను ఉక్కు పాదంతో అణిచివేయాలి. హైదరాబాద్లో ఉన్నటువంటి వీసా లేనటువంటి ఇతర దేశస్తులు, బంగ్లాదేశీయులు కానీ, పాకిస్తాన్ కానీ, బర్మా దేశీయులను కానీ వెంటనే గుర్తించి ఆయా దేశాలకు పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క పాకిస్తాన్ దేశస్తులు కానీ, బంగ్లాదేశస్తులు కానీ, బర్మా దేశస్తులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు షెల్టర్ ఇస్తున్నారో వాళ్ళని కనుక్కోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. పోలీసులకు ఈ ఉగ్రవాదులను అణిచేటువంటి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. హైదరాబాద్ నగరంలో అనేక రాజకీయ పార్టీలు పోలీసులకు చేతులకు సంఖ్యలు వేసి ఉగ్రవాద కార్యక్రమాలు అరికట్టకుండా ఈరోజు పోలీస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు, పోలీస్ అధికారులను వేధిస్తా ఉన్నారు. ఈరోజు పూర్తి స్వేచ్ఛ పోలీసులకు ఇచ్చి ఈ ఉగ్రవాద కార్యక్రమాలు అణిచివేసేటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ ను పునరుద్ధరించాలి. ఆక్టోపస్ను మరి పటిష్టం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము
ఉగ్రవాదులను అణిచివేసేటువంటి దొరికినటువంటి ఉగ్రవాదులకు శిక్ష పడేటువంటి కోటా చట్టం ఏదైతున్నదో అలాంటి చట్టాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పునరుద్ధరిస్తాము, అదేవిధంగా దేశంలో పునరుద్ధరిస్తాము. ఉగ్రవాదుల పట్ల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉక్కు పాదంతో ఉగ్రవాదాన్ని అణిచివేస్తాము. ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా ఎవరు అడ్డుకున్నా వదిలే సమస్య లేదు. అతను హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా మాకు మతాలతో సంబంధం లేదు. ఉగ్రవాదులు ఉగ్రవాదులే. ఉగ్రవాదులకు మతంతో కానీ, ఉగ్రవాదులకు కులంతో కానీ, ఉగ్రవాదులకు సంబంధం లేదు. పాకిస్తాన్ దేశము మన దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఆ ఉగ్రవాదాన్ని భారతీయ జనతా పార్టీ కూకట్టు వేలతో పెకిలించి అణిచివేస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. चेयरमैन साहब का